జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. అంగన్వాడీ భవనంలో 5 గర్భిణీలకు సాంప్రదాయ పద్ధతిలో సీమంతం చేసిన మంత్రి. నగరాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్న జీటీవీ ఇంటర్వ్యూలో మేయర్ పీలా స్పష్టం. డ్రగ్స్ కి అడ్డాగా ఆంధ్ర రాష్ట్రం. విలేకరుల సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన చేశారు. గ్రామ ప్రజలు మంత్రి అనితకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులతో మంత్రిని ఆత్మీయంగా పలకరించారు. గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఐసీడీఎస్ నిధులతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం 5 గర్భిణీలకు సాంప్రదాయ పద్ధతిలో సీమంతం కార్యక్రమం నిర్వహించి వారి సంక్షేమం కోరారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ముఖాముఖి సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత దేవవరం ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం అందింది. ఇంటింటికి వెళ్తే ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోందని, త్వరలోనే ఇంటింటికి కుళాయి నీరు అందించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అనిత పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు అనిత. వికలాంగులకు 6,000 రూపాయలు 15,000 రూపాయలు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇవన్నీ విషయాలు వాళ్ళే మాకు తిరిగి చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడానికి యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానం కూడా చూస్తుంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఏ ఎలక్షన్లు లేకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ ఎలా ఉన్నారు అని అడగడానికి, ప్రశ్నించడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం కుదిరింది. మాకు ఈ రోజు ప్రతి ఇంటికి పంపించిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మేము అక్కడికి వెళ్ళి మీకు ఓడడానికి రాలేదమ్మా, కేవలం మీరు ఎలా ఉన్నారని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఉన్న సమస్యలు కానీ వాళ్ళు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. అందరికీ కూడా మంచి కార్యక్రమం పెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాదండి, ఇందాక నేను ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళు వైసీపీ సింపథైజర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏమనిందో తెలుసా? అమ్మ మీరంటే నాకు ఇష్టం అమ్మా, పార్టీలన్నీ పక్కన పెట్టండి అని చెప్పింది. అయినా నేను ఒకటే చెప్పాను, రాజకీయాలు ఎప్పటి వరకు అంటే ఎలక్షన్ల వరకే రాజకీయాలు, మీరు మీ పార్టీ మా పార్టీ అని. ఈ రోజు తల్లికి వందనం ఇచ్చాం. అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు టిక్ పెట్టి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టిక్ పెట్టి ఇవ్వడం మానేలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వడం ఇచ్చిన పరిస్థితి కాదు, అందరికీ ఇచ్చాం. ఈ రోజు పెన్షన్స్ ఉన్నాయి. మేము పెన్షన్స్ లో కూడా ఎక్కడ కూడా పార్టీలకి ఏమి మేము చూడలేదు కదా. మేము పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు. ఈ రోజు ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ప్రజలకు మంచి చేసే విధానంలో ముందుకెళ్తున్నాం. సినిమా అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అని, దానిని సరైన మార్గంలో వినియోగించుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరానికి ఉందని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు పేర్కొన్నారు. సినిమాటోగ్రాఫర్గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సిరిపురం బిల్డర్ అసోసియేషన్ హాల్లో ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ 50 ఏళ్లుగా సినిమా రంగంలో సేవలు అందిస్తున్న తనకు ఫిల్మ్ సొసైటీతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. కళ్ళు వంటి చిత్రానికి సినిమాటోగ్రఫీనే కాకుండా దర్శకత్వం కూడా వహించానన్నారు. భవిష్యత్తులో మంచి సినిమాల కోసం తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గౌరవ కార్యదర్శి నరవ ప్రకాశ్రావు మాట్లాడుతూ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడమే కాకుండా దానికి దోహదపడ్డ వ్యక్తులను సినీ ప్రియులకు దగ్గర చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి బి చిన్నారావు, ఉపాధ్యక్షులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి 50 సంవత్సరాలు దాటింది. 50 సంవత్సరాలు ఫినిష్ అయ్యి ముందుకు వచ్చేసాను. 1974 సెప్టెంబర్ 20న విజయవాహిని స్టూడియోస్లో ఎంటర్ అయ్యాను అన్నమాట. కుడికాయలు పెట్టాను. ఆ సందర్భంగా నాకు మా స్టూడెంట్స్, నేను ఇప్పుడు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి డీన్గా ఉన్నాను హైదరాబాద్లో. మా స్టూడెంట్స్ అందరూ కలిసి నా అనుభవాలన్నీ చెప్పమని అడిగి సెలబ్రేషన్స్ చేస్తుంటే మిగిలిన వాళ్ళు కూడా దాన్ని ఫాలోఅప్ చేసి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైజాగ్ నాది సెకండ్ నేటివ్ ప్లేస్ లాంటిది. 50 సంవత్సరాల కంటే ముందు వైజాగ్తో నాకు సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మా చుట్టాలు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు. అందుకని రెండోది ఏంటంటే ఫిలిం సొసైటీకి సంబంధించి నేను ఫిలిం సొసైటీ మూవ్మెంట్ ఫాలోవర్ని. 68 నుంచి విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చేస్తున్నప్పుడు జంజాల మేము ఉన్నప్పుడు కూడా అక్కడ విఫీసో విజయవాడ ఫిలిం సొసైటీ మెంబర్ని. తర్వాత హైదరాబాదు, చెన్నై ఇక్కడికి వచ్చి నేను నాన్ రెసిడెంట్ మెంబర్ని, ఆనరీ మెంబర్ని వైజాగ్ ఫిలిం సొసైటీ. ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటాను ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా. ఆయన అవసరాన్ని బట్టి, నేను ఇండస్ట్రీ మనిషిని కాబట్టి ఎవరిని గెస్టులు కావాలంటే నన్ను అడిగి కమ్యూనికేషన్ అవన్నీ ఇస్తుంటాను. నగరంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో మరొక వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతో నిందితుల సంఖ్య 3కు చేరింది. ఆ వివరాలను ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. శనివారం వేకువజామున ఆంధ్ర యూనివర్సిటీ మైదానం వద్ద ఈగల్, విశాఖ సిటీ పోలీసులు మాటు వేసి 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కేసు తదుపరి విచారణలో మరిన్ని ఆధారాలు లభించినట్లు తెలిపారు. దీంతో ఆదివారం కూర్మనపాలెం ప్రాంతానికి చెందిన కమ్మిళ్ల శ్రీకృష్ణ చైతన్య వర్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఒక బృందం ప్రధాన నిందితులను అరెస్టు చేసేందుకు గాను ఢిల్లీ వెళ్లిందని తెలిపారు. మీడియా సమావేశంలో 3 టౌన్ ఎస్ఐ పైడయ్య పాల్గొన్నారు. ఇతనికి అక్షయ్ అనే ఎవరైతే ఇంకొక మెయిన్ ముద్దాయి ఉన్నాడో అతనికి ఉన్న వీరిద్దరు కూడా ఈ యొక్క కొకైన్ తెప్పించడం కోసం డబ్బులు ఇతను ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చినట్టు కూడా మధ్యలో ఒక వ్యక్తి సాక్షి కూడా ఒక వ్యక్తి ద్వారా డబ్బులు పంపించాడు. ఆ వ్యక్తిని కూడా విచారించాము. అదేవిధంగా ఇతను కూడా కన్జంప్షన్ చేస్తున్నట్లు కూడా మనకి దర్యాప్తులో నిర్ధారణ అయింది. కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఫర్దర్గా మిగతా 2 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా మనం వాళ్ళు రూల్ అవుట్ చేయట్లేదు. ఇంకా దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళ మీద ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. విశాఖ నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, అనుకున్నది సాధించడమే కాకుండా భవిష్యత్తులో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకునేలా కృషి చేస్తానని ఇటీవల హర్యానా పర్యటనకు సంబంధించిన వివరాలను తెలుపుతున్న విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విశాఖ నగరాభివృద్ధిలో భాగంగా హర్యానా పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు తన పర్యటన అనుభవాన్ని, అదేవిధంగా అక్కడ చూసినటువంటి అభివృద్ధి కార్యకలాపాలను కూడా మనతో వివరించడానికి అయితే కనుక ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మనం అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. శ్రీ గారు, మీరు హర్యానా పర్యటన ముగించుకొని వచ్చారు. అయితే హర్యానా పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మా జీటీవీ ప్రేక్షకులకి. హర్యానా పర్యటనలో 675 మంది మేయర్లు కానీ చైర్మన్స్ కానీ హాజరవడం జరిగింది. దీంట్లో భాగంగా విశాఖపట్నం 2 రాష్ట్రాల్లో ప్రయారిటీగా మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, మనం చేస్తున్న విశాఖపట్నంలో పారిశుభ్రం మీద కానీ, ఉన్న స్వచ్ఛ భారత్ కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది కానీ, మొన్న యోగా కానీ, ఇవన్నిటి మీద ప్రజెంటేషన్లో ఇండియాలోని 3rd స్థానంలో వాళ్ళు పిలిచిన నేమ్లో మన పిల్లడం జరిగింది. అవి డిస్కస్ చేశాక కూడా టోటల్గా అందరూ మనకు సన్మానం చేస్తూ ఓ మేయర్గా అదృష్టం విశాఖపట్నం దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇంకా మనం విశాఖపట్నంలో చేయవలసినవి ఉన్నాయి. మంచి డెవలప్ చేయాలి. ఇప్పటికే ఫలితాలు గతం నుంచి వచ్చినప్పటికీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి అనేది చేయనందుకు ఆయన నాయకత్వం ఉంటూ అధికారులు కూడా సహకరిస్తూ రాబోయే ఈ 4 నెలల్లో విశాఖపట్నాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమంలో కొన్ని ప్రజలకు కూడా గుర్తుండే డెవలపింగ్లో చేయాలి. ఒక బీచ్ రోడ్డుకి వస్తే రోజు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఆ వ్యసనాల నుంచి మార్చాలంటే వాలీబాల్ కోర్ట్స్, అలాగే
బ్యాడ్మింటన్ కోర్ట్స్, కొన్ని బీచ్లు వేస్తే చూసే ప్రేక్షకులు కూడా పెరుగుతున్నారు. దానివల్ల ఏంటంటే టైంపాస్ కూడా అయితే సెకండ్ వ్యసనానికి వెళ్ళకుండా బీచ్ రోడ్లో ఉండే పరిస్థితి వస్తుందని అది ఇప్పటికీ అధికారులతో డిస్కస్ చేశాను. తొందరలోనే నైట్ కూడా వచ్చి బీచ్లోకి వచ్చి ఎవరైనా ప్రాక్టీస్ చేయనందుకు అనువుగా తయారు చేయాలని. ఎందుకంటే తాత్కాలిక షెడ్లే, పర్మనెంట్ షెడ్లు ఉండవు. దీన్ని అన్ని విధాలుగా చేసి విశాఖపట్నం టూరిజంలో ఒక భాగంగా చేసే బాధ్యత మనకుంది. దానికి అన్ని విధాలుగా కూడా మేము కూడా కొన్ని టైఅప్ చేయవలసి ఉన్నాయి. ఇవన్నీ చేసి విశాఖపట్నంలో తొందరలో నా టైంలో నేను ఇచ్చేసానని ఒక గర్వంగా చేసుకున్నందుకు నా బాధ్యతలు ఉన్నాయి. మీ అందరూ కూడా ఇప్పుడు సహకరిస్తున్నారు. మీ ద్వారాగా లైవ్లో కానీ ఎట్లో కానీ సహకరించి ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ మంచినీటి కార్మికులు అయితే కనుక మళ్ళీ సమ్మె పిలిపించడం జరుగుతుంది. మొన్న మీరు ముందస్తుకు రావడం, మీరు వాళ్ళతో జరిపినటువంటి సమావేశం సఫలీకృతం అవడం వల్లే మళ్ళీ విశాఖ నగర వాసులందరూ కూడా మంచినీటి సమస్య తీరింది అనుకున్నారు. మళ్ళీ 11వ తారీఖు నుంచి ఎప్పటి నుంచో కానీ మళ్ళీ సమ్మెకు పిలువడం జరుగుతుంది అనుకుంటారు. మళ్ళీ వీళ్ళతో ఇప్పుడు మాట్లాడారు. నేను ఆ రోజు నుంచి మాట్లాడడం, నాకు గౌరవం ఇచ్చి వాళ్ళ విధుల్లో చేస్తున్నారు. దానికి ప్రభుత్వం కూడా నేను మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం దృష్టిలో కూడా ఇమీడియట్లీ పెట్టడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం తీశాక అది చట్టానికి లోబడి ఏవైతే వస్తున్నాయో ఆ విధంగా శాలరీస్ ఇవ్వనందుకు నేను కూడా అంగీకరిస్తున్నాం. ఇది ఎందుకంటే ఒక రూలు అనేది ఇది ఓన్లీ జీఎంసీలో రూల్ తీసుకున్నది కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన రూల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేశాక మనం ఇక్కడ శాలరీస్ ఇస్తాం. అది అక్కడికి వచ్చాక ఇవన్నీ రికార్డ్ చూసుకొని తొందరలోనే 20వ తారీఖు వరకు కూడా టైం ఉండదు. ఒక 5 డేస్లోనే నా లెక్క ప్రకారంగా ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ప్రాబ్లం చెయ్యడం అనేది తప్పు, డిస్కస్ చేయాలి. కౌన్సిల్లో తీర్మానం పెట్టాక మేము ధర్నా చేస్తామంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకునే బాధ్యత మాకుంది. ఒక వాటర్ సప్లై, మెడికల్ దాంట్లో పనిచేసే వర్కర్లు డైవర్ట్ చేసే బాధ్యత కూడా కొన్ని యూనియన్లు చేస్తున్నాయి. అది నేను కరెక్ట్ కాదంటాను. ఒకవేళ ఉంటే మమ్మతో సంప్రదించి మేము కౌన్సిల్ అంటే మేమే కదా తీర్మానం చేసి ఇచ్చాం. అప్పుడు అపోజిషన్ ఉన్న తీర్మానం అనేది జరిగింది. దాన్ని అనుసరించి నడుస్తుంది. దాన్ని ప్రభుత్వానికి పంపిస్తాం, ప్రభుత్వం ఇస్తుంది. మేము ఇవ్వము, మేము ఇచ్చిన తీర్మానం కాదు అని ఈ ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం ప్రజాపరిపృత్వం. వాళ్ళ భాగస్వాములు. వాళ్ళకి ఇవ్వవలసింది అధికారికంగా జీవో ప్రకారంగా, రూల్ ప్రకారంగా ఇవ్వాల్సినవి. ఎవరికి కూడా ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు ఉండవు. ఆ డిపార్ట్మెంట్ చేయనందుకే మేము చైర్లో ఉన్నాం. ఇది చూసాం కదా, హర్యానా పర్యటన ముగించుకున్న తర్వాత వచ్చినటువంటి సారాంశం అంతా కూడా ఈరోజు పేల శ్రీనివాసరావు గారు మన జీటీవీ ద్వారా తెలియజేయడం జరిగింది. యువత పెడదారు పడకుండా విశాఖ బీచ్ రోడ్లో కొన్ని క్రీడాత్మకమైనటువంటి కార్యక్రమాలు, అంటే ఉదాహరణకు వాలీబాల్ కోర్టు కానీ లేదంటే ఫుట్బాల్ కోర్ట్స్ కానీ అటువంటివి ఏర్పాటు చేసి యువత పెడదావ పట్టకుండా ఇటువంటి వ్యసనాలకు లోనకుండా చూసుకునే బాధ్యత కూడా జీవీఎంసీ మీద ఉందని చెప్పి పేల శ్రీనివాసరావు గారు చాలా అన్యోధిగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయినప్పుడు కూడా రానున్న రోజుల్లో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు చరిత్రగా నిలవాలనే కార్యక్రమాలు కూడా చేపడుతున్నానని చెప్పి పేల శ్రీనివాసరావు తన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ సూర్యతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. అసైన్డ్ జీవో నంబర్ 596కు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసిన 6 లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విదసం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహాధర్నా నిర్వహించబడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విదసం నుండి కన్వీనర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ రాజ్యాంగంలో దళితులకు పొందుపరిచిన చట్టాలను అమలు చేసి భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అభినందించదగ్గ విషయమని, అయితే మరలా ఆ భూమిని రామ్దేవ్ బాబాకి కేటాయించడం అన్యాయమన్నారు. దళిత యువకులను నడి రోడ్డుపై చితకబాదిన తెనాలి పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణ చేసుకోవాలనేటువంటి ఇచ్చినటువంటి జీవో 596ని గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఉన్నటువంటి పెద్దలు
కొంతమంది అధికారులని లోబర్చుకొని అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాల ద్వారా 7 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి దళితులకి దక్కకుండా భూరాబందులు ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడి జీవో రాకముందే లక్షలాది ఎకరాలను కొట్టేశారు. దీని మీద మేము ఎన్నికల సందర్భంలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఉండగానే ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఆ జీవో 596ని సస్పెన్షన్లో పెట్టింది గత సంవత్సరం ఆగస్టులో. అయితే ఇవాళ దాని మీద వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన విధంగా ఏదైతే అక్రమాలకు గురి కాబడ్డటువంటి 6.5 లక్షల ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని దాన్ని వెంటనే అసైన్గా దళితులకే అసైన్ చేయాలని చెప్పి విరసం ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండవది మంత్రివర్గం గమనించింది ఏంటంటే ఈ 7 లక్షల ఎకరాల్లో 2,80,000 ఎకరాలు ఎవరికైతే అసైన్ చేశారో ఆ కాగితాలని మాయం చేశారు, ఆ రైతుల్ని కనపడకుండా చేశారు. వాళ్ళకు తెలియకుండా ఈ 2,70,000 ఎకరాలు కూడా వేరే భూస్వాములు అగ్రకులస్తులు వారి పేరు మీద బదలాయించుకుని ఫ్రీ హోల్డ్ చేసుకున్నారు. ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకొని అడుగుతున్నాం. ఈ మధ్య సన్నాయి నొక్కులు వినబడతా ఉంది. అలాంటి ఎవరైతే అక్రమంగా కొనుగోలు చేసుకున్నారో వారి నుంచి నామమాత్రపు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోవాలని ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే ఆ పెద్దలు గత ప్రభుత్వంలో ఈ భూమి అక్రమ కొనుగోలుకి ఎవరైతే భూ రాబందులకు సహాయం చేశారో వారే మళ్ళీ కూటమి పక్కన చేరారు. పెందుర్తి కమ్యూనిటీ ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమించబడిన బండారు వరుధిని రాపర్తి శంకర్ ప్రసాద్లతో నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆసుపత్రి రూపురేఖలు మారుస్తానని అన్నారు. హాస్పిటల్కి విచ్చేసిన రోగులకు అన్ని రకాల సేవలు అందించే విధంగా కమిటీ సభ్యులు డాక్టర్లు సేవా దృక్పథంతో సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి 90 రోజులకి కూడా ఒక మీటింగ్ చేసి ఏదైతే డెవలప్మెంట్కి పేషెంట్లకు జరగాల్సిన సర్వీస్ మీద కానీ హాస్పిటల్కి రావాల్సిన మెడిసిన్స్ మీద కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కానీ అన్ని రకాలుగా కూడా ఈ హాస్పిటల్ని డెవలప్ చేయడానికి కమిటీ దోహదపడాలని చెప్పి మరి ఇద్దరు కూడా ఈ ఇద్దరు సభ్యులను కూడా బాగా ఆలోచించి చేయటం కూడా జరిగింది. వరుదిని అయితే ప్రతిరోజు కూడా వాళ్ళ వార్డులో తిరుగుతూ ఎక్కడ ఏ అవసరం వచ్చినా అటెండ్ అవుతూ అధికారులతో మాట్లాడుతూ నాతో అధికారులతో ఫోన్ చేయించుకుంటూ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేయటం నేను ఈ సంవత్సర కాలంలో చూశాను. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకి ఆవిడ సుటపుల్లని చెప్పి ఒక బీసీ మహిళగా ఆవిడికి మరి ఆనంద్ అయితే యువకుడు ఉత్సాహవంతుడు, ఏ పని అప్పు చెప్పినా కూడా చెప్పింది చెప్పినట్టుగా ఇన్ టైంలో చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఆ కోటాలో ఆనందని మరి నేను సూపరింటెండెంట్ గారు మిగతా డాక్టర్లు నేను చైర్మన్గా ఈ హాస్పిటల్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లాలోనే బ్రహ్మాండమైన సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్గా మలిసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి మాటిస్తాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడకుండా రోడ్లు బాగు చేస్తామని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలికోటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ, జిల్లా పరిషత్ సర్వ సమావేశాలతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసిన ఆయన రోడ్ల దుస్థితిని వివరించామన్నారు. వారిని నిధులు అడగడంతో నిధులు మంజూరు చేశారన్నారు.
రోడ్లపై అపోహలు వీడాలని ప్రజలను కోరారు. బొబ్బిలి నియోజకవర్గంలో ప్రత్యేకించి రోడ్ల యొక్క దుస్థితి పైన ప్రజల్లో చాలా ఆందోళన నెలకొని ఉంది. ఎస్పెషల్లీ ప్రత్యేకించి వర్షాకాలం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్నటువంటి వ్యయ ప్రయాసాల గురించి సోషల్ మీడియా కథనాల్లో అవనివ్వండి, లేకపోతే పత్రికా ముఖంగా అవనివ్వండి, లేకపోతే ప్రత్యక్షంగా ప్రజలు రోజు వినియోగిస్తున్నటువంటి వాహనదారులు అవనివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ప్రతి అసెంబ్లీ సెషన్లో అమరావతి ఎప్పుడు వెళ్ళినా, ఏ డిఆర్సీ మీటింగ్ జరిగినా, ఏ జిల్లా స్థాయి మీటింగ్ జరిగినా, ఏ రివ్యూ జరిగినా నేను ఎప్పుడు కూడాను ప్రస్తావించింది మన రోడ్ల గురించి. నిధులు ఎప్పుడు ప్రపోజల్స్ అడిగినా ఏవైతే పాడైపోయిన రోడ్లు ఉన్నాయో వాటికే పెద్దపీట వేసి నేను ఈ సంవత్సర కాలం కూడా నిధులు కొరత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారిని అవ్వనివ్వండి, లోకేష్ గారిని అవ్వనివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని అవ్వనివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారు అవ్వనివ్వండి, లేకపోతే ఆర్ఎండ్బి యొక్క ఈఎన్సీ గారు అవ్వనివ్వండి, సీఎల్ని అవ్వనివ్వండి, ఎప్పుడు కూడా మన బొబ్బిలి యొక్క రోడ్లు దుస్థితి గురించే నేను వివరించడం జరిగింది. నా గలం విప్పడానికి నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి అసెంబ్లీలో కూడా మీరు చూస్తే నేను రోడ్ల గురించే ప్రస్తావించడం జరిగింది. నా ఈ సంవత్సరం కృషి వల్ల మన ప్రభుత్వం యొక్క మంచి మనసు వల్ల మన బొబ్బిలి తెరలం రోడ్డుకి 4.5 కోట్లు, మన తెరలం బాడంగి రాంభద్రపురం బొబ్బిలి పాత బొబ్బిలి రోడ్డుకి ఒక 4.5 కోట్లు మంజూరు అవ్వడమే కాకుండా అవి టెండర్ ప్రాసెస్ కూడా వెళ్ళడం జరిగింది. పెందుర్తి మండలం కరకవాణిపాలెంలో కామ్రేడ్ చైతన్య అలియాస్ అరుణ సంస్కరణ సభ నిర్వహించారు. ముందుగా అరుణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సంస్కరణల సభలో ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు లేకుండా చేయడానికి, చెట్లని కొట్టేసి 26 రకాల ఖనిజ సంపదలు తీసుకెళ్లడానికి కుట్రపూరితమైన చర్యలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణల వర్షం కురిపించారు. ప్రజాపక్షాన నిలబడి అడవి సంపదను కాపాడుతున్న వారిని మావోయిస్టులని ముద్ర వేసి హతమార్చేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను ఆపాలని, శాంతి చర్చలు జరపడానికి సిద్ధమవ్వాలని ప్రజా సంఘ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ అరుణ బంధువులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళు ప్రజల కోసం, ప్రజల విముక్తి కోసం దోపిడీ సమాజాన్ని కూల్చి సమసమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో వాళ్ళు పోరాడారు. అందుకే వాళ్ళు అమరులు, వాళ్ళు వీరులు, వాళ్ళు పోరాట శూరులు. వాళ్ళందరికీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. ఒక్కరా ఇద్దరా, వందల కొద్దీ ఒక్కొక్కరు నేల కొదుగుతున్నారు. ఎందుకోసం వీళ్ళంతా చనిపోతున్నారు, అమరులవుతున్నారు? వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకొని, అందరిలాగానే తన పేగు దించుకొని పుట్టిన బిడ్డల్ని సాకి పెద్ద చేసి చదివించి ఉన్నత చదువులకు వెళ్ళి ఉన్నతోద్యోగాలు చేయాలని, వాళ్ళు కూడా మిగిలిన సమాజంలో ఉండేటి తల్లిదండ్రులాగా బతకాలని ఎందరో మంది కాంక్షించారు. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ సమాజంలో ఉండే అసమానతలు చదివారు. పెరిగే కొద్దీ సమాజంలో ఉండే దోపిడీల గురించి వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే దీనికి పరిష్కారాన్ని వాళ్ళు వెతికారు.
ఆ పరిష్కారంలో భాగంగానే వాళ్ళు అమరులయ్యారు. ఈ బ్రాహ్మణీయ హిందుత్వ ఫ్యాసిస్టు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 11 ఏళ్ల నుంచి సైద్ధాంతిక పరంగానే కమ్యూనిస్టులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి వ్యతిరేకులైన ఈ బీజేపీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అడవి సంపదని, ఖనిజ సంపదని ప్రైవేటు కంపెనీలకి, కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయడానికి, అమ్మేయడానికి, మూలవాసులైన ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి, నిర్వాసితులను చేయడానికి లేదా అంతం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. విశాఖ జిల్లా గాజువాకలో ఫెమిరైట్ సంస్థను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆటో డ్రైవర్స్గా, క్యాబ్స్ డ్రైవర్స్గా, 2 వీలర్స్ డ్రైవర్స్గా మహిళా డ్రైవర్లు ముందుకు రావడం అందరికీ ఆదర్శమన్నారు. ఈ సంస్థ కేవలం మహిళలకు మాత్రమే సర్వీస్ అందజేస్తుందని తెలిపారు. శిక్షణ పొందిన 30 మంది మహిళా డ్రైవర్లు ఈరోజు విధుల్లోకి హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళల కోసం మహిళలు అన్నది కాన్సెప్ట్లో తీసుకొచ్చాం. ఉమెన్ ఫర్ ఉమెన్ అండ్ కాన్సెప్ట్లో దీన్ని తీసుకురావడం జరిగిందండి. అయితే 2003లో దీన్ని కమర్షియల్ కంపెనీ రిజిస్టర్ చేస్తే 24లో ఆపరేషన్స్ స్టార్ట్ చేశాము. సో ఈ రోజున బ్రాండ్ న్యూ ఆటోలు కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు బ్లెస్సింగ్స్తో ఇవాళ ఆటో మనం ఇక్కడ ఇనాగరల్ చేయడం జరిగిందండి. పల్లా శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు అయి ఉంటాను. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి, మహిళల కోసం ముందుకు రావాలి అని కాన్సెప్ట్ బాగా సపోర్ట్ చేశారండి. అలాగే మహిళలు కూడా ముందుకు వస్తున్నారండి. ఇదివరకు అంతగా వచ్చేవారు కాదు. 24-25లో నేను చూస్తుందంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చినట్టుగానే ఆటోలు, కార్లు, స్కూటీలు మనకి ఒక యాప్ కూడా లాంచ్ చేయబోతున్నానండి. ఆగస్ట్ అంటే వెరీ సూన్ ఆగస్ట్ అని అనుకుంటున్నాము. సో ఆటోలు కేవలం మహిళల కోసం మాత్రమే ఇలాంటి యాప్ ఆంధ్రప్రదేశ్లో మనమే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో మనమే ఫస్ట్ అండి. ఫెమి రైట్స్ అని మహిళా మూర్తులకు వారు స్వయం ఉపాధి కింద ఆటోలు ఇప్పించి దాని మీద వాళ్ళ జీవనం సాగించే విధంగా మరి ఈ కార్యక్రమం వారు తీసుకున్నారండి. ముఖ్యంగా ఇలా ఆటో 2 స్పాన్సర్ చేసి మహిళా సోదరుమణులకి అవి ఇవ్వడం చాలా సంతోషకరం అండి. నా దగ్గరికి మొదటిసారిగా రాధిక గారు వచ్చి ఆడపిల్లల్ని ఉద్యోగాల్లో ప్రోత్సహించాలి, ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ప్రోత్సహించాలి అని వారు వచ్చారండి. వచ్చి కొన్ని కంపెనీస్కి మీరు చెప్తే బాగుంటుందంటే ఒక్క ఫోన్ కాలే మేము చేస్తే వారంతా కూడా మహిళా సోదరిమణులు తీసుకొని అటు ట్యాక్సీ డ్రైవర్స్ కింద, ఆటో డ్రైవర్స్ కింద, అలాగే ముఖ్యంగా ఈ రైడ్స్ సంబంధించి వారు ఈ కంపెనీ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉందండి. చెప్పాలంటే ఆడపిల్లలు ఈ డ్రైవింగ్కి వెళ్ళడం అంటే చాలా అరుదుగా ఉంటుంది. ఎవరు అది ఊహించలే. ఒక బస్సు డ్రైవర్ కింద ఒక మహిళ వస్తే అదొక పెద్ద సెన్సేషన్గా ఉంది. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని శ్రీమతి రాధిక గారు ఫెమి రైడ్స్ అని ఒక కంపెనీ పెట్టి ఇలాగా ట్యాక్సీలు, ఆటోస్ దాంట్లో పెట్టి మహిళా సోదరిమణులకు ట్రైనింగ్ ఇచ్చి డ్రైవర్స్ కింద తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునే విధంగా తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. ఈ సందర్భంగా నేను రాధిక గారికి ఫెమి రైట్స్ స్థాపించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆడపిల్లలు, మహిళా సోదరిమణులు ఈ వినూత్నమైనటువంటి ఆలోచన ఇది కొంచెం చెప్పాలంటే కొంచెం కష్టతరమైనటువంటిదే. అలాంటి దాంట్లో మేము కూడా ఉన్నాము, పర్లేదు, మగవాళ్ళకి ధీటుగా మేము సమాజానికి డ్రైవింగ్ ద్వారా మేము సేవలు అందించుకోగలం అని చెప్పేసి వాళ్ళు రావడం మహిళా సోదరిమణులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని డ్రగ్స్ కు అడ్డాగా మారుస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు ఆరోపించారు.
నేడు మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 25 గ్రాముల కోకైన్ విశాఖలో దొరకడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇటీవల విశాఖలో వరుసగా భారీ ఎత్తున డ్రగ్స్ దొరకడం వెనుక ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఈ డ్రగ్స్ మాఫియాలో కొందరు టీడీపీ నాయకులు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. 2024లో కొన్ని పత్రికలు వైసీపీపై ఈ విషయమై బురద చల్లాయని, 2023లో ఎల్లో మీడియాకు అడ్డాగా ఉన్న పత్రికలు వైసీపీపై దుష్ప్రచారం చేశాయని గుర్తు చేశారు. 100 రోజుల్లో గంజాయిని భూస్థాపితం చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కోరారు. చెప్పడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం నాయకులకి అనుచరులుగా ఉన్న కొంతమంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, వారిని తప్పించడం కోసం ఈరోజు ఒకరిద్దరు అమాయకులను కూడా బలవంతంగా ఒప్పించి అరెస్టు చేశారనేది మాకున్న సమాచారం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరం. గతంలో ఇదే కూటమి పార్టీకి సంబంధించిన పత్రికలు ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2024 ఎన్నికలకు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారిందని, ఒక కంటైనర్లో వచ్చింది డ్రగ్సే అని, 49 నమూనాలు పరీక్షిస్తే కొకైన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఒక ప్రముఖ పత్రికలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేస్తూ ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది ఎన్నికలకు ముందు. అంతేకాకుండా కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ అని ప్రచారం చేయటమే కాకుండా రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా అని 2023 మార్చి 2024 మార్చి 23వ తారీఖున ప్రచురించి ఈ విధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత 2024 మార్చి 22న ఎన్నికల తరుణంలో భారీగా రాష్ట్రంలోకి డ్రగ్స్ అని ఈనాడు పత్రికలో ఒక కథనం. ఈ విధంగా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి అనుగుణంగా ఉన్న పత్రికల్లో, టీవీల్లో గత ప్రభుత్వం పైన అనేక రకాలుగా బురద జల్లడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి కార్యకలాపాలు లేకుండా పూర్తిగా నివారిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమిలో ఉన్న వారి భాగస్వాముల నాయకులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆ దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు కనపట్టలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. అంగన్వాడీ భవనంలో 5 గర్భిణీలకు సాంప్రదాయ పద్ధతిలో సీమంతం చేసిన మంత్రి. నగరాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. జీటీవీ ఇంటర్వ్యూలో మేయర్ పీలా స్పష్టం. డ్రగ్స్ కి అడ్డాగా ఆంధ్ర రాష్ట్రం. విలేకరుల సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.